అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. కాశ్మీర్లో హజ్రత్ బల్ మందిరం చాలా ప్రసిద్ధి చెందిన ముస్లిం ఇస్లామిక్ ప్రార్థనా మందిరం. ప్రాఫెట్ మహమ్మద్ గారి ఆనవాలుగా ఆయన తల వెంట్రుకను అక్కడ భద్రపరచడం జరిగింది. ఒకప్పుడు ఐ థింక్ 60s ఎప్పుడో అది ఎవరో దొంగిలించారంటే అది పెద్ద ఇష్యూ అయ్యి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఈ హజ్రత్ బల్ ష్రైన్ రీకన్స్ట్రక్షన్ జరిగినప్పుడు అక్కడ ఏదో జరిగినప్పుడు పెట్టినటువంటి ప్లేక్లో జాతీయ చిహ్నాన్ని పెట్టారని దానిని పడగొట్టి తీసేసి ఒక పెద్ద ఇష్యూ చేశారు అక్కడ. దానికి సపోర్టుగా ఉమర్ అబ్దుల్లా పార్టీ వాళ్ళు, ముఫ్తీ పార్టీ వాళ్ళు, మహమ్మద్ ముఫ్తీ పార్టీ వాళ్ళు అందరూ వచ్చారు. ఇస్లాంలో విగ్రహారాధనకు తావులేదు. ఈ సింబల్స్ అన్నీ దానికి ప్రాతినిధ్యం వహిస్తాయి కాబట్టి అది తీసేయాలి, ఉంచడానికి వీలు లేదన్నారు. అప్పుడు ఇదే అనిపిస్తుంది, కొన్ని పెద్ద రెవల్యూషనరీ రిఫార్మిస్టిక్ రిలీజియస్ మూమెంట్స్ ఎట్లా ఛాందసవాదుల చేతిలో పడి ఇంకొక రకంగా మారుతాయనే దానికి ఇది ఒక చిహ్నం. ప్రాఫెట్ మహమ్మద్ ఒక పెద్ద రెవల్యూషనరీ, సోషల్ రెవల్యూషనరీ. ఆ రోజు విగ్రహారాధనను ఆలవాలం చేసుకొని కొన్ని కుటుంబాలు ప్రజలను దోచుకుంటున్న విధానాన్ని చూసి దానికి వ్యతిరేకంగా విగ్రహారాధనను ఆయన వ్యతిరేకించాడు. ది బ్రాడర్ ప్రిన్సిపల్, ప్రతి చిన్న చిహ్నానికి ప్రతి దానికి దానినే ఒక డాగ్మా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ బుద్ధుడు, ప్రాఫెట్ మహమ్మద్, క్రీస్తు వీళ్ళు డాగ్మాలకు ఎగనెస్ట్గా పనిచేసిన వాళ్ళు, దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు చెప్పిన దాన్నే ఒక డాగ్మా కింద తీసుకొని ప్రతిదానికి అప్లై చేసి దీనికి మించి జరగటానికి లేదనుకోవటం ఛాందసవాదం. సరే, ఈ ఛాందసవాదం మనం కాశ్మీర్లో చూస్తూ ఉన్నాం. నేషనల్ యాంబలం అనేటటువంటిది అది జాతీయ చిహ్నం. మతం జాతీయతకు లోబడి ఉండాలి, కానీ జాతీయతను మించి ఉండేటటువంటి అవకాశం ఏ రోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతుంది అది. ఇక ఇదే రకమైనటువంటి పరిణామం మనం బంగ్లాదేశ్లో కూడా చూస్తున్నాం. బంగ్లాదేశ్లో జమాయతే ఇస్లామీ ఒక పెద్ద దిక్కత ఇచ్చింది. సంగీతం నేర్పేటటువంటి టీచర్లను రిక్రూట్ చేసుకోకూడదు, ఎందుకంటే మ్యూజిక్ను ఇస్లాం బ్యాన్ చేస్తుంది కాబట్టి. మొత్తం మీద ప్రపంచంలో ఎక్కడా లేని ఛాందసవాదం భారత ఉపఖండంలో మనకు కనిపిస్తుంది. అది పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇండియా కానీ. ఒక తడవ అంతర్మథనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంత ఛాందసవాదం నీకు గల్ఫ్ కంట్రీలో కూడా ఒప్పించదు. ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో అక్కడ ఒప్పించదు. నీకు ఈ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇది ఎక్కువగా ఒప్పిస్తుంది. అన్ని మతాల్లోనూ కొంత మార్పు అయితే అవసరం. అది హిందూ మతానికి అవసరమే, ఇస్లాంకు అవసరమే, క్రైస్తవానికి అవసరమే. భారతీయత ముందు పెట్టి మతాన్ని వెనకబెట్టడం ఏనాడే నేర్చుకుంటారో ఆనాడే దేశం ముందుకు పోగలుగుతుంది. కానీ జాతీయత కన్నా మతమే మోర్ ఇంపార్టెంట్ అనేటటువంటి దృష్టితో అది ఏ మతమైనా కానీ ప్రవర్తించడం మొదలు పెడితే
జాతీయ సమగ్రతకే భంగం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. సో దీని మీద మరి ప్రతి చిన్నదానికి స్పందించేటటువంటి లెఫ్ట్ లిబరల్ భావజాలవాదులు దీని మీద ఎందుకని నోరు మూసుకొని ఉన్నారో కూడా అర్థం కాదు. ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయం. జాతీయ చిహ్నం అనేటటువంటి దాన్ని మతానికన్నా ఎక్కువగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బెటర్ సెన్స్ ప్రివైల్ అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.